విలేజ్ బ్యాక్ డ్రాప్స్ లో ఉన్న మూవీస్ చూడక చాలా రోజులు అయిపోయింది. అట్లనే ఎట్లాంటి సెట్స్ వాడకుండా రా అండ్ రస్టిక్ గా తీసిండ్రు ఈ మూవీ మొత్తం. అదే తాయి కిలవి ఇందాకే ఆ సినిమా చూసిన. ఇందులో రాధికా శరత్ కుమార్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం కేక్ అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా ఆమెనైనా కాదా అని చెప్పి మనం గుర్తు కూడా పట్టలేము. అంత ఈజీగా చేంజ్ చేసేసిండ్రు. తన ముఖాన్ని కానీ, తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తన పర్సనాలిటీ కానీ మొత్తం చేంజ్ చేసేసిండ్రు ఈ సినిమా కోసం. స్టోరీ మాత్రం చాలా సింపుల్ ఉంటది. మన తెలుగులో బల్గం మూవీ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటది, కానీ కొంచెం డిఫరెన్షియేట్ ఉంటది. ఒక ఊర్లో ఒక పెద్ద ఆవిడ ఉంటది, ఆమెనే మన రాధికా శరత్ కుమార్. ఆమెకి మొత్తం 3 కొడుకులు, ఒక కూతురు ఉంటది. ఆ కూతురు ఇంట్లోనే ఉంటది, ఇంట్లోనే ఆమె దగ్గరనే ఉండి పని చేసుకుంటా ఉంటది. పెళ్ళైతది బట్ స్టిల్ ఇంట్లోనే ఉంటది. కానీ 3 కొడుకులు ఒక 4 సంవత్సరాల కింద ఏదో విషయంలో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఆ ఊర్లోనే రాధికా శరత్ కుమార్ అందరికి ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తా ఉంటది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకుంటా ఉంటది. ఎంత డబ్బులు ఇచ్చింది, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది అన్ని గుంజుకుంటా ఉంటది. సో ఒకనొక రోజు సడన్ గా మంచం ఎక్కుతుంది, కోమలకి వెళ్ళిపోతది. కానీ ఆ ఊరోళ్ళందరూ ఆమె ఎప్పుడెప్పుడు చస్తాదా అని ఎదురు చూస్తా ఉంటారు. ఇక కోమలకి వెళ్ళిపోయింది కదా, ఇక చచ్చిపోతుందా లేదా అనేది మీరు సినిమాలో చూస్తారు. అండ్ ఆమె ఎవ్రీ ఫ్రైడే ఊర్లో ఎవ్వరికి చెప్పకుండా, ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా బస్ ఎక్కి ఒక దగ్గరికి వెళ్తా ఉంటది. అసలు అదేంది, ఆ మిస్టరీ ఏంది అనేది మీరు మొత్తం సినిమాలో చూస్తారు. మెయిన్ గా రాధికా శరత్ కుమార్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి నేను. అసలు ఎక్కడ కూడా ఆమెనైనా కాదా అనే ఒక చిన్న డౌట్ కూడా రాదు మనకు. అండ్ ప్రాపర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, ప్రాపర్ గా విలేజ్ లో ఉండే ఒక ముసలమ్మ ఎట్లా మాట్లాడుతుందో, ఎట్లా చేష్టలు ఉంటుందో, ఎట్లా చాదస్తం ఉంటది అనేది సూపర్ గా ఆమె యాక్టింగ్ లో, ఆమె ఎక్స్ప్రెషన్స్ లో చూస్తేనే అర్థమైపోతుంది ఇంత ఘోరంగా ఉంటారా అని చెప్పి. అండ్ మెయిన్ గా ఈ 3 కొడుకులు అయితే ఎగ్జామ్ యాక్టింగ్ లో అయితే చింపి పడేసిండ్రు. ఒక అంబులెన్స్ సీక్వెన్స్ ఉంటది చిన్న కొడుకుతోని, అక్కడైతే సూపర్. అసలు నేనైతే కరిగిపోయిన లిటరలీ. ఇంత మంచి మంచి డైలాగ్స్ ఎవరు రాసిండ్రా బాయ్ అని చెప్పి. అండ్ హాస్పిటల్ సీన్స్ కూడా బ్రిలియంట్. అసలు అంతా కామెడీ చేస్తూ కూడా ఎమోషనల్లీ పండించిండ్రు. ఈ మూవీ మొత్తం ఒకటే టాపిక్ మీద రన్ అవుతా ఉంటది, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి. ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎంత క్లీన్ గా, ఎంత క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాలనో అంత క్లారిటీగా చెప్పిండు డైరెక్టర్. అండ్ దాన్ని కూడా స్క్రీన్ మీద చాలా బాగా పోర్ట్రేట్ చేసింది మన రాధికా శరత్ కుమార్. ఇదంతా పక్కన పెడితే లాస్ట్ లో ఎండింగ్ లో టెంపుల్ దగ్గర కింది నుంచి పైన దాకా తీసుకెళ్లి ఒక షార్ట్ దగ్గర రాధికా శరత్ కుమార్ గారిని చూపెట్టి అక్కడ నుంచి టప్పుమని ఎండ్ టైటిల్ కార్డ్స్ పెట్టేస్తారు. మంచి అనిపిస్తుంది అసలు. అది చూసినప్పుడు అయితే అబ్బా, ఇది అదర్వైజ్ సినిమా కావాల్సింది మనకు. చాలా రోజుల నుంచి ఇట్లాంటి సినిమా కోసమే వెయిట్ చేస్తుంది అని అనిపిస్తుంది మనకు. మంచి ఎమోషనల్ అవుతారు, ఫీల్ గుడ్ అనిపిస్తుంది, అన్ని అనిపిస్తాయి మీకు. ఎక్కడ లేని ఎమోషన్స్ అన్ని బయటికి దానికి వస్తాయి. సో దట్స్ ద రివ్యూ ఆన్ తాయి కిజవి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తాయి. జై హింద్.